హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. రంగురంగుల చేపలు మీకు ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయో చూసారా ఈ చేపలు. ఇగో ఇవేమో పీతలండి. ఇవి కూడా కలర్ చూసారా, రేడియం కలర్లో ఉంటాయండి. మనం లైట్ లేకుండా చూస్తే చీకట్లో ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి. ఏం చేపలు అయితే మనకైతే తెలియదు, కానీ వీటి వీటి పేర్లు జాతులు కాకపోతే మాత్రం చూడటానికి మాత్రం కనుల విందుగా కలర్ఫుల్గా ఉన్నాయి. చూస్తున్నారా, ఇందాక మీకు నేను చూపించింది ఇదేనండి. గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ సముద్రం చేపలండి, సముద్రంలో పడతాయి. మనం మార్కెట్లో పెద్దగా చూడము. వీటిని పండుగప్పలు అంటారు అనుకోండి. ఇంచుమించు ఒక్కొక్కటి 5-5 కేజీల దాకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇదైతే మాత్రం వంజరం అండి, సముద్రానికి కింగ్ ఫిష్ లాంటిది అంటారు. అయితే మాత్రం దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టలేరు దాని రుచిని. అంత టేస్ట్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముళ్ళు పెద్దగా ఉండవు అన్నమాట. చూసారా ఎంత పెద్ద వంజరం. ఇది సుమారు 5 కేజీల దాకా ఉంటుంది, ఇంకా పైనే ఉండొచ్చు. చూసారా చాలా పెద్ద పెద్ద వంజరాలు, చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఇకపోతే మీకు నేను ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను ఈ చేపలతో పాటు. ఇవేనండి చందువాలు. అవి వెడల్పుగా ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. సీ ఫుడ్ తినే వాళ్ళందరికీ తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటో. ఇక వంజరం ఎంత ఉన్నదో తూకం వేస్తున్నారండి, చూసి ఎంత ఉన్నదో ఏంటో చెప్తానికి. ఇదిగో చూసారా, వీళ్ళు అయితే మాత్రం కత్తిపెట్టి తీసుకొని రెడీ అయిపోయారు. చాలా చాకచక్యంగా చాలా సింపుల్గా చేసేస్తున్నారండి. ఇంత పెద్ద చేప అయినా సరే సన్నటి ముక్కలు ఒక అరంగుళం అంతే, అంతకన్నా నైస్గా కోస్తున్నారు. అసలు వీళ్ళ టాలెంట్గా చెప్పుకోవాల్సిందేనండి. చాలా సన్నగా చక్కగా కోస్తున్నారు. అలాగే ప్యాకింగ్ కూడా నీట్గా చాలా చక్కగా చేస్తున్నారండి. ఏమాత్రం వాటర్ బయటికి రాకుండాను ఐస్ వాటర్ అలా నీట్గా చేస్తున్నారు. కింద ఐస్ వేసారు, మధ్యలో ప్యాకెట్స్ పెట్టారు, పైన కూడా ఐస్ వేసి నీట్గా చక్కగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఆడవాళ్ళే చేసేస్తున్నారు చాలా చాకచక్యంగా. కొంచెం వాటర్ కూడా బయటికి లీక్ అవ్వకుండా చక్కగా అన్నీ నీట్గా ప్యాక్ చేసి, వీళ్ళు చేసిన ఈ ప్యాకింగ్ దగ్గర దగ్గరగా ఒక 15 అవర్స్ టు 20 అవర్స్ వరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా నీట్గానే ఉంటుందండి. అంత బాగా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఏమాత్రం గ్యాప్ లేకుండా నీట్గా చక్కగా ప్యాక్ చేసి చేస్తారు. నాకు ఈ రంగురంగుల చేపలు చూడంగానే మీ అందరికి కూడా ఒకసారి చూపించాలనిపించిందండి, అందుకని ఈ వీడియో చేశాను. చూసారా వీళ్ళ పనితీరు చాలా బాగుంది. మీ అందరికీ కూడా ఈ చేపల కలర్లు బాగా నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.